హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఇప్పుడు ఒక విజువల్ చూపిస్తా మీకు. ఆ విజువల్ లో చూసిన తర్వాత మీకు ఎలాంటి ఒపీనియన్ వస్తుందో చూద్దాం. పాపం ఈ అమాయకుడిని పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇతనికి ఇద్దరు చిన్న ఆడపిల్లలు ఉన్నారు. ఓ సెట్ ట్విన్స్ అనుకుంటా. ఈమె ఆయన భార్య. సో ఈ అమాయకుడిని అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నం చేస్తూ ఉంటే ఈమె అడ్డుకుంటున్నారు. ఆమె కుటుంబ సభ్యులు అడ్డుకుంటున్నారు. చాలా దారుణం, ఘోరం అని చెప్పేసి నినదిస్తున్నారు, ఏడుస్తున్నారు పాపం. అది అన్ని 35 మార్కులు రాకపోతే ఎలా ఫెయిల్ చేస్తారు సార్ అని ఆవేదన వ్యక్తం చేసినట్టుగా, బెయిల్ వస్తే ఎలా సార్ మళ్ళీ అరెస్ట్ చేస్తారు అంటున్నారు. అసలు ఏంటి ఆ కథ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ విజువల్ చూసిన తర్వాత ఎవరికైనా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తిని ఈ రకంగా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు, అది కూడా ట్విన్స్ లాగా ఉన్నారు. సో కంటికి ధారలా ఏడుస్తుంది ఆవిడ. సో అలాంటప్పుడు అతన్ని అరెస్ట్ చేయటం అనేది బాధాకరం, దారుణం. అతనికి మొన్ననే బెయిల్ వచ్చింది. అంటే ఈ రోజే బెయిల్ మీద రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అవ్వగానే గుంటూరు పోలీసులు మళ్ళీ అతన్ని జిల్లా జైలు నుంచి మళ్ళీ అరెస్ట్ చేసి పట్టుకుపోయారు. అతని పేరు తురకా కిషోర్. అతను మాచర్ల మున్సిపాలిటీ మాజీ చైర్మన్. ఎందుకు పాపం అతన్ని కక్షపూరితంగా ఈ ప్రభుత్వం ఏమన్నా అరెస్టు చేస్తుందా అని చాలామంది కనిపించవచ్చు. ఈ విజువల్ చూడగానే చాలా బాధ కూడా అనిపించవచ్చు. అయితే పాపం అతను ఎంత అమాయకుడు అనేది ఇప్పుడు ఒక్కసారి చూద్దాము. ఏ స్థాయి అమాయకుడు అతను. చూడండి, ఇది ఎప్పుడంటే ఈ సన్నివేశాలు ఎప్పుడు, ఇతను ఎవరు? అతనే తురకా కిషోర్. ఆ అమాయకమైన ఫేస్ పెట్టుకున్న వ్యక్తే ఈ తురకా కిషోర్. ఈ తురకా కిషోరు 2020లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో బుద్దా వెంకన్న, బోండా ఉమ మాచర్ల నియోజకవర్గంలో పర్యటించారు. పర్యటిస్తున్నప్పుడు అంటే ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాల్సిన ప్రభుత్వం తమ వాళ్ళనే గూండాగిరి చేసేలాగా. ఇతను ఏ ప్రాంతం వాడు? మాచర్ల. మాచర్ల అంటే ఎవరు మాచర్ల? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏం చేశాడు? నేరుగా పోలింగ్ బూత్కి వెళ్ళి పోలింగ్ బూత్లో ఉండే ఆ బాక్స్ని పగలగొట్టాడు. సో ఏమంటారు, ఆవు చేనులో మేస్తే దూడ గట్టును మేస్తుంది అన్నట్టుగా ఆయనే ఈ రకమైన దుర్మార్గాలకి, దురాక్రమణలకి పాల్పడుతూ ఉంటారు. మరి ఆయన అనుచరుడు ఎలా ఉంటాడు? ఇలా ఉంటాడు. కరెక్ట్గా చూడండి, ఇతను ఏం చేస్తున్నాడు? ఎంత పెద్ద రాడ్ తీసుకొని ఈ కారులో బోండా ఉమ, బుద్దా వెంకన్న ఉన్నారనుకుని ఆ కారులో బీభత్సంగా దాడి చేస్తున్నారు. అంత పెద్ద రాడ్ వచ్చి లోపల తగిలితే మనిషి బతుకుతాడా? ఈ అమాయకుడు తురకా కిషోర్ ఇప్పుడు ఎవరినైతే అరెస్ట్ చేస్తున్నారో ఈ విజువల్ పర్ఫెక్ట్. ఇది చాలా ఫేమస్ అయిపోయింది. ఆ విజువల్ చాలా వైరల్ అయింది. ఆ విజువల్ కూడా. సో అలాంటి తురకా కిషోర్ ఇవాళ ఏ రకమైన పరిస్థితుల్లో ఉన్నాడు? మొన్న జనవరిలో అతన్ని అరెస్ట్ చేశారు. ఒక కేసులో బెయిల్ వచ్చింది. మళ్ళీ అతని మీద 10ల సంఖ్యలో కేసులు ఉన్నాయి. అత్యాచార ఆరోపణలు, హత్యాచార ఆరోపణలు, రకరకాల ఏవో ఉన్నాయట. గత 4 టర్మ్స్గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తూనే వస్తున్నాడు. అతని అరాచకాలను ప్రోత్సహిస్తూ వస్తున్నాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి మీదనే ఆరోపణలు ఉన్నాయి. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వారే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అలాంటి వారే
మరి కిందుండే తురకా కిషోర్ మాత్రం సచ్చీలుడు లేకపోతే శుద్ధపూస ఎట్లయితాడు? అవడు కదా. సో అతను కూడా అలాంటి వాడే. సో అతను ఆ విజువల్ చూడగానే చాలా మందికి ఏమనిపిస్తుంది, అయ్యో పాపం ఆయన భార్య అంతలాగా ఏడుస్తోంది, ఇది బెయిల్ మీద బయటికి రాగానే మళ్ళీ అరెస్ట్ చేశారు. పోసాని కృష్ణమూర్తిని చూశాం కదా, పోసాని కృష్ణమూర్తి ఒక జైలు నుంచి బయటకు వస్తుంటే ఇంకో జైలుకి పట్టుకుపోయారు. వాడెవడు, వాడి పేరేంటి, పవన్ కళ్యాణ్ గారి పిల్లల మీద కూడా మాట్లాడాడు, బోరుగడ్డ అనిల్, వాడు కూడా అంతే కదా. వాడిని కూడా ఇవాళ వాడు పాపం ఇంతలాన బలిసి బలంగా ఉండేవాడు, అలాంటి వాడు ఇవాళ చాలా సన్నగా స్మార్ట్గా తయారయ్యాడు. సో ఆ రకంగా వైసీపీ గూండాల్ని, వైసీపీ దుర్మార్గుల్ని ఈ రకంగా ప్రభుత్వం శిక్షిస్తోంది. ఇది ప్రజలందరూ కూడా హర్షించే అంశమే. ఈ రకంగా ఒకవేళ అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని అరాచకాలు జరిగాయంటే ఇది ఒక్కటే మనం మచ్చుకు చూస్తున్నాము. ఇతను బాగా ప్రముఖుడు కాబట్టి ఇతను అరెస్ట్ చేశారు, కానీ ఎంత అరాచకం అంటే పోలింగ్ కనీసం నామినేషన్ వేయించలేదు, నామినేషన్ కూడా వేయనీయకుండా భయపెట్టారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చివరికి నామినేషన్ కూడా వేయలేని పరిస్థితుల్లో అసలు ఎన్నికల్ని బాయ్కాట్ చేశారు. ఆ రోజు కూడా జనసేన పార్టీ ధైర్యంగా నిలబడింది, చాలా చోట్ల జనసేన పార్టీ గెలిచింది. కానీ నేనేమంటున్నానంటే ఇలాంటి దుర్మార్గుల్ని, దుష్టుల్ని మరింత శిక్ష పడేలా చేయాల్సిన అవసరం ఉంది, ఫస్ట్ థింగ్. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటికీ కారణం ఆమె కూడా, ఆ ఆడబిడ్డ కూడా ఇంత కంటికి దారలా ఏడుస్తుంది కదా ఆయన భర్తని ఇలాగా అరెస్ట్ చేశారని. ఆమె కూడా చెప్పాలి కదా, ఏమండి మీరు ఇట్లాంటి పనులు చేస్తే దుష్టుల పక్కన ఉంటే మీరు కూడా దుష్టుడే అవుతారండి, మీరు ఈ రకమైన పనులు చేయకూడదు. కాబట్టి మీరు రావణాసురుడి పక్షంలో కూడా విభీషణుడిలాగా ఉండాలి తప్ప రావణాసురుడి పక్షంలో రావణాసురుడికి అనుచరుడిలా ఉంటే కష్టం అండి అని చెప్పాలి కదా. చెప్పకుండా ఉన్నందుకు ఇవాళ ఆమె ఏడవటానికి అర్హులే, ఆమెకు అర్హత ఉన్నది, ఏడవాలి ఆమె, తప్పదు.